ప్రధానమంత్రి కూడా అర్థమైంది, ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రికి అర్థమైంది, కానీ ఇక్కడనే ఉండే మన కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం అర్థమైతలేదు, వాళ్ళకి అర్థమైతలేదు. ఇప్పుడు ఒక్క మాట అడుగుతున్నా నేను, ఒక ఎమ్మెల్యేకు ఇంతకంటే గొప్ప తృప్తి ఏముంటుంది? పదిరేకు పోయినా హరిదాస్ నగర్కి వచ్చిన 2 ఊర్లల్లో దగ్గర పనులన్నీ అయిపోయినాయి, ఒకటో రెండో మిగిలినాయి, అవి మీరు చేయండి అని చెప్పే పరిస్థితి అంటే ఇంతకంటే గౌరవం, ఇంతకంటే గొప్ప సంతోషం ఒక శాసనసభ్యుడికి, ఒక సర్పంచ్కి ఏముంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లా ఒక్క గ్రామం కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా ఇదే పరిస్థితి ఉన్నది. ఇంతే అద్భుతమైన పరిస్థితి ఉన్నది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కడుపు మంటతో ఎవరున్నారంటే ఈ తినదరగకున్న వాళ్ళు కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తామంటే పోయి కేసులు వేస్తారు, అడ్డం పడతారు, మళ్ళీ మీదికెళ్ళి ప్రాజెక్టుల కమిషన్ల కోసం కడుతున్నారని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడతారు. మరి నేను కూడా అడగాల్సి వస్తుంది, మనం కూడా అడగాల్సి వస్తుంది ప్రజలుగా. అంటే మీరు ఇదివరకు కట్టిరు, మీరు కూడా నత్తలు కూడా సిగ్గుపడే వేగంతో మీరు కూడా కట్టిండ్రు కొన్ని ప్రాజెక్టులు. ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు, ఇంకోటిగా నాగార్జున సాగర్ కట్టిన ఒక 40-50 ఏళ్ళు కష్టపడి కట్టిరు అనుకో, మనం 3 ఏళ్లలో కడితే వాళ్ళకి అర్థమైతలేదు. మరి మీరు ఇదివరకు కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా కమిషన్ల కోసమే కట్టినరా? అంటే మీరు చేసిన దరిద్ర పనులు దేశమంతా గదే చేస్తారని, పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు మీరు చేసే దరిద్ర పనులు దేశమంతా చేస్తారనుకునే భావనలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మంచిది కాదు. ప్రజలకు మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పండి, ఇంకా కావాలని చెప్పండి. ఇప్పుడు మీ సర్పంచ్ అడిగిన, మా రోడ్డు ఉన్నది కానీ ఇంకొక బైపాస్ రోడ్ వేసుకుంటున్నాం, ఆ రోడ్డుకు డబ్బులు ఇవ్వమన్నారు, తప్పకుండా ఇద్దాం. ఇంకా కావాలంటే ఇంకా పనులు చేసుకుంటామంటే పనులు చేపియాలి. ప్రతిపక్షం అంటే గట్లుండాలి, ఆ రోడ్డు కాదు ఈ రోడ్ అనాలి, ఇంకో గోడౌన్ కట్టి ఇవ్వనాలి, ఇంకా చేయమనాలి పని. అంతేగాని పని చేస్తున్నోనికి, ఉరుకుతున్నోనికి కాలాల కట్టెబెట్టి అడ్డం పడేటట్టు చేసి, పని చేసేటోని నారాజు చేసేటట్టు చేసి, ప్రజలలో ఒక లేనిపోని అనుమానాలు తెప్పించేటట్టు చేసి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని మీరే పట్టించుకుంటలేరు, ప్రజలు పట్టించుకుంటలేరు. ఇన్ని ఎలక్షన్లు వచ్చినాయి మధ్యలో, ఈ 4 ఏళ్లలో. జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే అక్కడ టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఉండే, 0 సీట్లకు వెళ్ళి 100 సీట్లకు మీరే కట్టబెట్టారు. అదే రకంగా వరంగల్ ఉప ఎన్నిక వస్తే గతంలో 4 లక్షల ఓట్లతో మీరు 2014లో గెలిపిస్తే ఉప ఎన్నికలో 4,70,000 ఓట్లతో గెలిపించారు. నారాయణ్ ఖేడ్లో, పాలేరులో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నిలబడితే 2 చోట్ల కూడా 50,000 ఓట్ల మెజారిటీతోని టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించినారు. అంటే ప్రజల ఆలోచన ఎట్లున్నది, కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఎట్లున్నదో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ బుద్ధి వస్తలేదు. చింత దచ్చినా పులుపు సావదన్నట్టు మీరెన్నిసార్లు సావగొట్టినా, మీరెన్నిసార్లు అద్భుతమైన ప్రజా తీర్పునిచ్చిన కాంగ్రెస్ నాయకులకు సోయి వస్తలేదు, సిగ్గు కూడా వస్తలేదు. అందుకే వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఒక్కటే పని చేయాలి, ఎక్కువ ఒర్రేది లేదు, చదివేది లేదు. సందర్భం వచ్చినాడు ఎలక్షన్లు 6 నెలలకు వస్తాయో, 9 నెలలకు వస్తాయో, 12 నెలలకు వస్తాయో, ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రిగా ఉండాలి, తప్పకుండా ఆయన అయితేనే బంగారు తెలంగాణ అవుతుందనే ఒక ఏకగ్రీవ తీర్పును, ఏకపక్ష తీర్పును మీరందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అంతటి చిత్తశుద్ధి కలిగిన నాయకుడు, అంతటి నిబద్ధత కలిగిన నాయకులు తక్కువ మంది ఉంటారు, ఊకూకే దొరకరు. ఆయన నాయకత్వంలోనే పట్టుదలతో 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే కొంత మొండితనం, కొంత పూర్తి స్థాయి కమిట్మెంట్, అదే రకంగా ప్రజల పక్షాన ఉండే ఒక నిబద్ధత, ఇవన్నీ లేకపోతే ఇవి సాధ్యమయ్యేటిది కాదు. అందులో కాంగ్రెస్ లెవెల్ కొత్తోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎట్లుందంటే ఇలా వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత నీచమైన మాటలు అంటే 4 ఏళ్లలోనే మొత్తం అయిపోయేది ఉండే, మేమేదో కేసీఆర్ గారికి చందమామని అప్పచెప్పిపోయినాం, మొత్తం మసిబూసి ఆయన గలీజ్ చేసిండు దాన్ని ఇలా వాళ్ళు ఎగబడతా ఉన్నారు. 70 ఏళ్ళు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళు ఇప్పటి వరకు గడిస్తే ఈ 70 ఏళ్లలో మన దేశాన్ని, రాష్ట్రాన్ని 55 ఏళ్ళు వెళ్ళింది కాంగ్రెస్ వాళ్ళే, ఒక 15 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇవాళ మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారట, జోగి జోగి రాస్తే బూడిద రాలుకుందని వాళ్ళిద్దరు కలుస్తారట. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఊళ్ళలో కొత్తారట. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. 55 ఏళ్ళు ఒకడు, 15 ఏళ్ళు ఇంకొకడు, వీళ్ళిద్దరు చేసిందేం లేదు, మేము దద్దమ్మలము, మేమిద్దరం కూడా తోడు దొంగలము అని చెప్పి రేపు ఊళ్ళలోకి వచ్చి మీకు పలకరించి ఓట్లు ఏమని అడుగుతారట. కేసీఆర్ గారు 4 ఏళ్లలో 5 ఏళ్లలో చేసిన దానికంటే మేము 70 ఏళ్లలో చాలా పొడి చేసినామని చెప్పి ఇద్దరు సన్నాస పార్టీలు 2 వచ్చి కలుస్తాయట. తప్పకుండా ఎంతమంది కలిసినా మాకు అభ్యంతరం లేదు. వీళ్ళిద్దరే కాదు,
ఇంకో ముగ్గురు నలుగురు కూడా కలిసేట్టున్నారు. కానీ గది సినిమాలో చెప్పారు. ఏం చెప్పిర్రు? గుంపులుగా ఏమొస్తాయి మీకే ఎరక. నేను చెప్పా, సింహం ఎప్పుడైనా సింగల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒంటరిగానే 2014లో ఒంటి చేత్తో గెలిపించింది. 2019లో మీ అందరి దయతో ఆశీర్వాదంతో ఒక్కొక్కల డిపాజిట్లు జప్తు చేసి గెలవకపోతే, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే ఈ 5 ఏళ్లు కేసీఆర్ గారు మనకు చేసిన సేవకు కూడా అర్థం ఉండదనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు ఎట్లా వచ్చినా రాజకీయాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి. పైకి నరుకుతారు, నరకరా కానీ ఏందో చెప్తున్నా. ఒక ఆయన అంటాడు, నేను కేసీఆర్ను ఓడించేదాకా గడ్డమే తీసుకొని అంటాడు. నువ్వు గడ్డం గిక్కోకపోతే నీ మంగళాయనకు బాధ, మాకేం బాధ. నువ్వు గడ్డం తీసుకోకపోతే గడ్డాలు పెంచుకొని ఆయన సన్నాసులలో కలిసిపోవాల్సిందే, కాషాయం పట్టుకొని శంకరగిరి మాన్యాలకు పోవాల్సిందే. అంతే తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. ఎవరైనా నేను గడ్డం తీసుకోను అంటే ఓటెత్తారా? నాకు అర్థం కాదు. పని చేస్తా, గిజ్ చేస్తా, గజ్ చేస్తా అంటే ఓటెత్తారు. కానీ ఆయన నాకు తెలియక అడుగుతా, గడ్డం తీసుకోకపోతే ఇక ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతారా? ఇక ఎవరు పడితే వాళ్ళు ఎటు పడతాడు మాట్లాడు. ఇంకొక ఆయన అంటాడు, ఊరు కాలేదు పీరు లేవదు కానీ ఉన్న పార్టీ పోయింది, ఆయన జెండా ఎత్తేసి అమరావతికి వారిపోయాను. ఆ పార్టీలో పొడిచిందేం లేదు కానీ ఇక్కడికి వచ్చి కేసీఆర్ అంతు చూసేదాకా నేను ఎంట పడతా. అంతా బొంతా. ఎప్పుడు జైల్లోకి పోతావో నీకే తెలియదు. కాబట్టి గిసొంటోళ్ళు చాలా మంది చాలా నరుకుతారు. ఇక టీవీలు పెడితేనైతే వశం కాదు. లేస్తే మనిషిని కాదంటాడు ఒకడు, వాళ్ళు ఎవడు పీకడు కానీ లేస్తే మనిషిని కాదు. మాటలేమో కోటలు దాటుతాయి, అడుగులు మాత్రం వాళ్ళ ఇంట్లో కడప కూడా దాటి. ఇక గిసొంటోళ్ళు అందరూ జమై వాళ్ళు నానా రకాలుగా మాట్లాడతారు. ఇక 24 గంటలు టీవీలు కూడా నడపాలి కదా, ఎందుకంటే వీళ్ళ సీరియళ్ళ కంటే వీళ్ళ మాటలు ఎక్కువనే కామెడీ. కాబట్టి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మన పని మనం చేసుకుంటూ వదనే ఉందాం. హరిదాస్ నగర్ పదిరా ఎట్లయితే ఈరోజు మీ ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదర్శ గ్రామాలుగా మీరు చేసుకున్నారో, ఇదే రకంగా రాష్ట్రంలోని ప్రతి పల్లెను 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో, అన్నిటిని కూడా చేసుకోవాలి. అధికార వికేంద్రీకరణ కోసమే ప్రజల దగ్గరికి పాలన రావాలి. కాబట్టి ఈరోజు 31 జిల్లాలు చేసుకున్నాం. మరొక 120 మండలాలు పెంచుకున్నాం. వీర్నపల్లిని కూడా మండలంగా చేసుకున్నాం. కొత్తగా తాండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మధిర గ్రామాలుంటే వాటిని గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. బ్రహ్మాండంగా ప్రజలకు ఎంత దగ్గర పరిపాలన ఉంటే అంత మంచిదన్న ఆలోచనతోని మనం ముందుకు పోతా ఉన్నాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు వచ్చినప్పుడు ఏం చేయాలో నాకంటే బాగా మీకే ఎరక, నాకంటే ఎక్కువ చైతన్యం మీకే ఉంటుంది. ఎందుకంటే అనుభవించేది మీరు. మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మాకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కానీ పల్లెల్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు కేసీఆర్ గారి పథకాలు ఒక్కొక్కటిగా ప్రతి ఇంటికి కూడా అందుతున్నాయి. కాబట్టి నాకంటే బాగా మీకే ఎరక. రోజు మీరు వాట్సాప్లల్లా సోషల్ మీడియాలలో తిరుగుతున్నాయి, చూస్తున్నారు. పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే, ఈరోజు హరిదాస్ నగర్ లాంటి పల్లెలు, పదిర లాంటి పల్లెలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె కావాలి. దానికి కమిట్మెంట్తో పనిచేసే కుంభాల మల్లారెడ్డి లాంటి నాయకులు, చీటి లక్ష్మణరావు గారు లాంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాంటి నాయకులు ఉంటే అద్భుతాలు చేయవచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి కూడా కోరుకుంటూ, మీరు కోరిన బైపాస్ రోడ్డు కానీ అదే రకంగా చిట్టివాగు ప్రాజెక్టు కూడా మీరు చెప్పినారు. నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ చిట్టివాగు ప్రాజెక్టుకి సంబంధించి ఇరిగేషన్ అధికారులను ఈరోజు సాయంత్రం మీరు పిలవండి. పిలిచి కాంట్రాక్టర్ కూడా నోటీస్ ఇవ్వండి. పని చేస్తాడా, పని చేయడా, పని చేయకపోతే క్యాన్సిల్ చేసి ఇంకోళ్ళకి అప్పచెప్పండి. ఈ గ్రామానికి సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అది కాబట్టి దాన్ని కూడా వెంటనే చేయించే బాధ్యత కూడా మీరు తీసుకోండి. మీరు కూడా లక్ష్మణరావు గారు, ఆగయ్య గారు ఇద్దరు కూడా దయచేసి ఆ పనిలో ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, తప్పకుండా ఇంకొక 2 చెక్ డ్యాంలు కూడా కావాలంటున్నారు వాగులో. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుందాం. రామలక్ష్మణుల పల్లెకు ఆ పదిరేకు మధ్యన ఉండే ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో బ్రిడ్జ్ కింద కూడా ఒక చెక్ డ్యామ్ కడుతున్నాం. ఆ చెక్ డ్యామ్ కాకుండా ఇంకొక అదనంగా కావాలంటే కూడా తప్పకుండా కట్టుకుందాం. మీ గ్రామంలో వ్యవసాయం బాగైతుందంటే అంతకంటే మించింది ఏం లేదు. ఈరోజు ఒక 2 అమరవీరుల కుటుంబాలకు కూడా మనం ఇక్కడ చెక్లు ఇచ్చుకోబోతా ఉన్నాం. ఈరోజు కొమ్మనపల్లి మంగవ్వ ఆశయ గారి సముద్రలింగాపూర్ డ్రామా పైకి రామ, నేదూరి దుర్గాప్రసాద్, నిహార్ వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా ఇక్కడ రావాలని కోరుతా ఉన్నాం. కొమ్మనపల్లి మంగవ్వ, నేదూరి నిహార్ ఇద్దరు కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు. వారిద్దరికి కూడా 10 లక్షల రూపాయల చెక్కులు వారికి అందజేయడం జరుగుతుంది. పైకి రావు. నేదూరి దుర్గాప్రసాద్ వాళ్ళ పిల్లలు సుమలత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.